పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నుండి కొంచెం క్రిందికి మనం చదువుకుందాం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనో భయముతోనో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తము అలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినప్పుడు ఈ దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని శ్రమల గురించి మనం చదువుతూ ఉంటాం. ఇవన్నీ కూడా శ్రమల దినాలు, ఇవన్నీ కూడా లెంట్ డేస్. ఈ లెంట్ డేస్లో మనము యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగము గురించి మనము ఎంతగానో దాని గురించి చదువుతూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దేవుని యొక్క వాక్య భాగాన్ని. ఈ లోకములో క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కామన్గా ఉన్నటువంటి ప్రజలకు ఎలాగైతే శారీరకమైనటువంటివి, మానసికమైనటువంటివి, ఇంకా సాంఘికపరమైనటువంటి శ్రమలు ఎలాగైతే వస్తాయో క్రైస్తవులకు కూడా శ్రమలు వస్తాయి. అయితే దేవుని యొక్క వాక్యము శ్రమలను గురించి చాలా ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా శ్రమలు పొంది ఎవరైతే మరణిస్తారో వారిని మార్టిర్స్ అని చెప్పి అంటారు. వారు హతసాక్షులుగా మార్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హతసాక్షులు అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే హతసాక్షులుగా మార్చబడతారో ఆ చిందింపబడినటువంటి రక్తము, హతసాక్షులయ్యి వారి ద్వారా చిందింపబడినటువంటి రక్తము ఒక దేవుని యొక్క వాక్యపు విత్తనముగా ఉండి ఆ వాక్యము ద్వారా ఎంతోమంది బలపరచబడటానికి దేవుడు తన కృపను దయచేసే దేవుడుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. సాధారణంగా హతసాక్షులుగా అయినటువంటి వారిని చూచి ఆ ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు చాలా సంబరపడవచ్చు, సంతోషపడవచ్చు. మేము క్రైస్తవుడిని ఒకరిని మేము బలి చేసాము అని చెప్పి చాలా ఆనందపడవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, హతసాక్షి శరీరము నుండి కారినటువంటి ఆ రక్తము ఒక వాక్యపు విత్తనముగా ఉండి ఎంతోమందిని ప్రభావితం చేసి వారు కూడా దేవుని కొరకు ఒక హతసాక్షులుగా మార్చబడే విధంగా ఉండటానికి దేవుడు అనాది కాలము నుంచి కూడా, సంఘము స్థాపించబడినప్పటి నుంచి కూడా ఎంతోమందిని దేవుడు అలాగా హతసాక్షులుగా తీసుకుంటున్నట్లుగా మనము హిస్టరీలో, క్రిస్టియన్ హిస్టరీలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మొట్టమొదటి ఉదాహరణను మనము గమనించినట్లయితే మొట్టమొదటి హతసాక్షి ఎవరు అని మనం చూస్తే స్టెఫెన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్య భాగంలో మనము కొంత చదివినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివినప్పుడు ప్రియులారా, 6వ అధ్యాయము 8వ వచనము నుండి మనము చదివినట్లయితే, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెరీయులు
లిబెర్తీనులు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియా సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందును అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. గమనించినట్లయితే ప్రియులారా, స్టెఫెను బలముతోనో దేవుని యొక్క కృపతోనో నింపబడినటువంటి వ్యక్తి. స్టెఫెను దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి. స్టెఫెను చాలా ఆత్మీయమైనటువంటి శక్తిని కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనబడతా ఉన్నాడు. స్టెఫెను కృపతో నింపబడ్డాడు, అలాగే బలంతో నింపబడ్డాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆ దినాలలో మనం గమనించినట్లయితే లిబెర్తీయులు అనబడినటువంటి సమాజము వారు, కురేనీల సమాజము, అలెగ్జాంద్రియా సమాజము, కిలికియా నుండి వచ్చినటువంటి వారు, ఆసియా నుండి వచ్చినటువంటి వారు కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. వారందరూ కూడా వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని స్టెఫెను యొక్క విశ్వాసముతో పోల్చి చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, తర్కిస్తూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి సంభాషణలు వారి మధ్య జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ప్రియులారా, ఈ యొక్క స్టెఫెను యొక్క మాటలకు, ఈయన మాట్లాడుట యందు అతడు అగుపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనను మాటలలో ఓడించలేకపోతా ఉన్నారు. ఆయన్ని మాటల్లో ఓడించటానికి వాళ్ళకి అవకాశం లేకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు, బైబిల్లో నుంచి ఆ స్టెఫెను కొన్ని గొప్ప మాటలను వారికి సెలవిస్తున్నప్పుడు వారికి అర్థం కాక ఏమిటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేస్తున్నాడని వారికి అర్థం కాక వారు ఆయనతో వాదించలేకపోయినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అయితే చూడండి, అతడు ప్రేరేపించి అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్ద నుండి తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎల్లప్పుడూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఆ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. వాళ్ళందరూ అంటున్నారంట, ఇదండి ఈయన మోషే ఏర్పరిచినటువంటి కొన్ని ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ యేసు ప్రభువే దేవుడని, యేసు నామమున ప్రతి మోకాలు వంగాలని, యేసు ప్రభువే దేవుడని తెలియజేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయనను సభ దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఆయన మీద రకరకాలైనటువంటి నేరారోపణలు మోపుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇది నిజమేనా? ఇలాంటివేనా? ఎవరు యేసు ప్రభు? ఎవరు ఈయన? యెరూషలేములో పుట్టినటువంటి వ్యక్తి కదా. అయితే ఏమైంది? ఆయన 33.5 సంవత్సరంలో జీవించి ఆయన మరణించాడు. కానీ దేవుడు ఆయనను మరణములో నుంచి సశరీరుడుగా ఆయనను తిరిగి లేపాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ స్టెఫెను యొక్క జీవితములో ప్రియులారా ఒక అద్భుతాన్ని వారందరూ కూడా చూసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే చివరికి ఏమైంది అని చెప్పి మనము పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదివినట్లయితే
వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసుదేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటయు చూచుచున్నాను అని చెప్పెను. స్టెఫను చెప్తున్నాడు, ఆకాశము తెరవబడతా ఉంది, దేవుడు ఇదిగో కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని చెప్పి స్టెఫెను చెప్తూ ఉన్నటువంటి ఈ యొక్క మాటలు, ఆయన సజీవుడుగా ఉన్నటువంటి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఆయన చెప్తూ ఉన్నటువంటి ఆ మాటలను చూచి వారందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయి, ఏమిటి ఇలాగ మాట్లాడుతున్నాడు, మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, మన మతము గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అన్నటువంటి విధంగా ఆయన మీద దూషణ మాటలెల్లా పలికి ప్రియులారా చివరికి ఆయనను పట్టుకొని చూడండి క్రిందికి మనం అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రూవి చంపిరి. సాక్షులు సౌలున యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములు చూడండి రాళ్ళు రువ్వారు, బయటికి లాగేశారు ఊళ్ళో నుంచి, రాళ్ళు రువ్వి రాళ్లతో ఆయనను కొట్టేశారు స్టెఫెన్ని. స్టెఫెను రాళ్ల గాయాల వలన మరణించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ప్రియులారా, టెర్టులియన్ అనేటువంటి ఒక హిస్టోరియన్ ఏం చేశాడంటే, ద బ్లడ్ ఆఫ్ మార్టిర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పి ఒక మాటను తెలియజేశాడు. ఒక హతసాక్షి యొక్క రక్తము ఒక సంఘ స్థాపనకు ఒక విత్తనముగా ఆ దేశంలో ఉన్నట్లుగా ఈయన టెర్టులియన్ అనేటువంటి అతను హిస్టోరియన్ ఆ మాటను తెలియజేశాడు. ప్రియులారా, అనుకోవచ్చు స్టెఫెన్ని చంపేశాం కదా, స్టెఫెన్ మరణించాడు కదా అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, స్టెఫెన్ యొక్క వస్త్రాలు తీసుకొని వచ్చి సౌలు కాళ్ళ దగ్గర పెట్టారు. సౌలు కొన్ని దినాలకు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడి విస్తారమైనటువంటి పరిచర్యను చేశాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బలమైనటువంటి పరిచర్యను చేశాడో, ఎంతమందిని స్వస్థపరిచాడో, ఎంతమందిని దీవించాడో, ఎంతమందిని ఆశీర్వదించాడో, దానికన్నా ఎక్కువైనటువంటి పరిచర్యను, దాదాపుగా సమానమైనటువంటి పరిచర్యను ఈ పౌలు గారు కూడా చేసినట్లుగా నేను దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో సంఘాలు స్థాపించాడు, 12 పత్రికలు దాదాపుగా రాశాడు, రోమన్స్ నుంచి హీబ్రూస్ వరకు ఎన్నో పత్రికలు రాశాడు. ప్రతి పత్రికలో ప్రతి దాని గురించి చాలా కూలంకుషంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభువు చెప్పినటువంటి మాటల కన్నా ఇంకా డీపెస్ట్ థియాలజీతో ఆయన రాసి సంఘాలను బలపరుస్తాము, శిష్యరికం చేయటము, అనాథ పిల్లలని ఆదుకోవటము, వారికి హాస్పిటాలిటీ చేయటము, ఎన్నో రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలి అని దేవుని యొక్క సువార్త రకరకాల గ్రామాల్లోనికి, పల్లెల్లోనికి, పట్టణాల్లోకి వెళ్ళాలని, అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అనేటువంటిది పౌలు యొక్క థియాలజీగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అనుకోవచ్చు ప్రజలు సహజంగా ఎవరైనా సరే మరణిస్తే చంపేశాంరా వాడిని, ఏంట్రా ఇంకా అని చెప్పి అనుకోవచ్చు. చాలాసార్లు మనం గమనించినట్లయితే ప్రియులారా, డిస్కషన్స్ అనేటువంటివి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. ఏ మతములోనైనా, ఏ మతము గురించి అయినా సరే డిస్కషన్స్ అనేవి జరగటం సర్వసాధారణం. ఎక్కడైనా సరే యేసు ప్రభు పుట్టాడు అనేటువంటిది మనము ఈ బైబిల్ బేస్లో మనము చూసి నమ్ముతాం. మనమేమన్నా మన కళ్ళతో చూసామా? ఎవరు చూడలేదు. నోవహు పుట్టాడు అని మనం బైబిల్లో చదివి నమ్ముతాం. మనమేమన్నా కళ్ళతో చూసామా? చూడలేదు, నమ్ముతాం. ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మనము ఎంత విశ్వాసాన్ని ఈ బైబిల్ మీద కనపరుస్తామో, ఇతరులు అలాంటి వారి యొక్క మత గ్రంథాల మీద అంత విశ్వాసాన్ని కనబరచవచ్చు. దీనిలో తప్పేం లేదు, కనబరచవచ్చు.
కానీ ఎవరైనా సరే ఈ గ్రంథముతో పోటీ పడాలి అనుకున్నా, ఈ గ్రంథముతో దీన్ని పోటీ పడి దీనిని జయించాలి అని చెప్పి అనుకున్నప్పుడు దీన్ని జయించడానికి అవకాశం ఎవరికి లేదు ప్రియులారా. ఎంతోమంది గొప్ప గొప్ప స్కాలర్స్, జకీర్ నాయక్ అనే ఒక స్కాలర్ ఉన్నాడు, ఖురాన్ గురించి మాట్లాడతాడు, ఎక్సలెంట్గా మాట్లాడతాడు. దుబాయ్లో ఉంటాడు ప్రస్తుతానికి. ఎక్సలెంట్గా మాట్లాడతాడు. బైబిల్లో ఉన్నటువంటి దాని గురించి ఎక్సలెంట్గా చెప్తాడు, బైబిల్ గురించి చెప్తాడు, హిందూ మత గ్రంథాల గురించి చెప్తాడు. ఆయనకు అన్ని గ్రంథాల మీద ఒక పట్టుని ఆయన సాధించినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా డిస్కషన్స్ మాత్రమే, అంతవరకే ఉండాలి. కానీ దానిని మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి అవకాశం లేనటువంటి లేదు ప్రియులారా. ఎందుకంటే మనమందరము కూడా సాధారణమైనటువంటి ప్రజలం. మనకి కుటుంబాలు ఉంటాయి, బంధువులు ఉంటారు, బాంధవ్యాలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఈ రకరకాలైన కనెక్షన్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి స్నేహభావాలు ఉంటాయి, ఒక కమ్యూనిటీ ఉంటుంది. అయితే అది ఆ యొక్క కోపము, ఆ యొక్క ఆగ్రహము అనేది ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునే అంత దూరము వెళ్ళవలసిన అవకాశం లేదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత అవకాశం ఏం లేదు. నీకు ఇష్టం ఉంటే నమ్ముకో, ఇష్టం లేకపోతే వదిలే. ఎవడిని బతిలాడాడు? నిన్ను వచ్చి పట్టుకొని నువ్వు రాయా 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 అన్నటువంటి వ్యక్తి ఎవరు? నీకు ఇష్టం ఉంటే నమ్ముకో, ఇష్టం ఉంటే లేదు. యేసు ప్రభుని, నీ విశ్వాసము నీది. కొంతమందిని దేవుడే నరకానికి అప్పగించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం బైబిల్లో కూడా. కొంతమంది బలహీనలైపోతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం బైబిల్లో కూడా. కొంతమందిని దేవుడు వదిలేసినటువంటి క్రియలు కూడా మనం చూస్తాం ప్రియులారా. కానీ మన యొక్క తర్కము, మన యొక్క డిబేట్, మన యొక్క డిస్కషన్ ఏదైనా సరే, యూ హ్యావ్ టు ప్రూవ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యముతో మనము విపులంగా దాని గురించి తెలుసుకొని మాట్లాడగలిగి నీవు దాని ద్వారానే విజయం సాధించాలి, అంతవరకే. అంతేగాని ఆ స్టూడియోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేదా ఈ పుల్పిట్ మీద నుంచి కిందకి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనిషిని పర్సనల్గా అటాక్ చేయాల్సినటువంటి అవసరము ఎవ్వరికీ లేదు. అది ఎవరు చేసినా కానీ అది భయంకరమైనటువంటి తప్పు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, అంత దూరం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. చూడండి, వెళ్ళినప్పుడు ఏమైద్ది అని చెప్పి మనం చూసినట్లయితే పౌలు లాంటి వ్యక్తులు పుట్టకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ స్టెఫెన్ మరణించవచ్చు, స్టెఫెన్ ఒకవేళ ఈ భూలోకంలో నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టెఫెన్ చాలా సంతోషపడ్డాడు, చాలా దేవుని స్తుతించాడు, దేవుని ఘనపరిచాడు. ఇదిగో నేను ఆకాశములో యేసయ్యను చూస్తూ ఉన్నాను, దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసయ్య నిలబడి ఉన్నాడు అని చెప్తూ ఆయన అందరూ కూడా రాళ్ళు రువ్వి హింస పెడతా ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. సరే, బాగానే ఉంది. కానీ సౌలుని ఆపగలిగావా? పౌలుని ఆపగలిగావా నువ్వు? పౌలు ఎంతమంది శిష్యులను తయారు చేశాడు ప్రియులారా, ఎంతమందిని తయారు చేశాడు. అంతియోకేలో ఒక స్కూలే కట్టించాడు, బైబిల్ స్కూల్. ఎంతోమందిని తర్ఫీదు ఇచ్చాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు, ఎంతోమంది పేదవాళ్లను ఆయన హక్కును చేర్చుకున్నాడు, ఎంతోమందిని గొప్ప వ్యక్తులుగా తయారు చేయగలిగాడు. కారణం ఏంటంటే ఒక హత సాక్షి యొక్క రక్తము చిందింపబడటం వలన అది సంఘానికి ఒక పునాది బిందువుగా, ఒక విత్తనముగా నాటబడుతూ ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దాని గురించి బాధపడవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. దట్ వాజ్ కామన్. ఎవరైనా సరే చనిపోతాం ఒక దినాన. చనిపోతే మనకున్న నిరీక్షణ ఏంటంటే మనం ప్రభు దగ్గర పోతాం, మిగిలిన వాళ్ళు ప్రభు దగ్గరికి పోకపోవచ్చు. మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మనము యేసయ్య దగ్గరికి వెళ్తామన్నటువంటి ఒక నిరీక్షణ మనకుంది. కానీ చంపినటువంటి వాడికి ఆ నిరీక్షణ ఉందా? ప్రాణం తీసినటువంటి వ్యక్తికి ఆ నిరీక్షణ ఉందా ప్రియులారా? ఎంత భయంకరమైన పరిస్థితులు మన రాష్ట్రాల్లో మనం చూస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. డిబేట్ వరకే. ఏ విషయం అయినా సరే పర్సనల్గా వెళ్ళవలసినటువంటి అవకాశం అంటూ ఎవరికి లేదు. వాడు ఎవడైనా కావచ్చు, కానీ పర్సనల్గా ఒక మనిషిని అటాక్ చేయవలసిన అవసరము ఈ భూలోకంలో ఎవరికి ఆ అథారిటీ గవర్నమెంట్ వారు ఇవ్వలేదు, అట్లీస్ట్ దేవుడు కూడా ఇవ్వలేదండి ఆ అథారిటీ. ఒక వ్యక్తిని ప్రాణం తీయవలసినటువంటి ఆవశ్యకత ఎవరికి కూడా లేదు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు సువార్త పరిచర్యను చేయటం ప్రారంభించాడు. అయితే చనిపోయినటువంటి వారు ఎవరైతే యేసు ప్రభు కొరకు చనిపోతారో వారికి దేవుడు ఎంతో దీవెనను, ఎంతో మహిమ కిరీటాన్ని వారికి ఇస్తున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో చదువుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం కొంత గమనించినట్లయితే చూడండి నాతో పాటుగా మా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే ప్రియులారా, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఆ సింహాసనములో కూర్చున్నటువంటి వారు విమర్శ చేస్తారు. వారికి విమర్శ చేయటానికి దేవుడు ఒక అథారిటీని వారికి అనుగ్రహించాడు. ప్రియులారా, ఏమి విమర్శ చేస్తారు అని చెప్పి చూసినట్లయితే చూడండి, వారికి ఎందుకు ఆ అధికారం ఇవ్వబడిందంటే, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను చూచితిని. ఎవరి గురించి చూశారంట? యేసు నిమిత్తము వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. యేసయ్య నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడ్డారు. ప్రియులారా, యేసయ్య నిమిత్తము మరణము గావించబడ్డారు. నిజంగా మనం గమనించినట్లయితే 12 మంది శిష్యులను 12 రకాలుగా చంపేసేశారు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఇస్కరియోతు యూదాను ఊరేసుకొని చనిపోయాడు, బాగానే ఉంది. పేతురునైతే తల క్రిందులుగా సిలువ వేసి చంపేశారు. ఇంకా మత్తయి, మార్కుని రకరకాలుగా వారు ఎన్నో రకాలుగా వీరందరినీ కూడా భయంకరంగా హతసాక్షులుగా మార్చబడినట్లుగా నేను మీకు దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆ వ్యక్తులు మనం చూసినట్లయితే చూడండి, వారు దేవుని కొరకు శిరచ్ఛేదనము చేయబడినటువంటి ఆత్మలను చూచితిని. కొన్ని ఆత్మలు కనబడుతూ ఉన్నాయి. దేవుని కొరకు వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. యేసయ్య కొరకు నిలబడ్డారు. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకొచ్చింది, నిన్ను చంపేస్తామని చెప్పి అన్నారు. సంతోషంగా మరణిస్తాం, ఇబ్బంది ఏం లేదు. యేసయ్య కొరకు చనిపోతాం, యేసయ్య కొరకు చనిపోతాము అని చెప్పి ధైర్యంగా చెప్పారు. అలాగే వారిని యేసయ్య కొరకు వాళ్ళు శిరచ్ఛేదనం చేశారు. ప్రియులారా, బాప్తిసమిచ్చి యోహాను తల అడిగింది ఒక ఆమె. బాప్తిసమిచ్చి యోహాను తల తీసుకున్నారు. శిరచ్ఛేదనం గావించబడింది బాప్తిసమిచ్చి యోహాను తల. మీరు ఎవరినైనా చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆ దినాలలో రకరకాలుగా శ్రమలు పొంది మరణించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు వస్తే సంతోషపడాలండి, శ్రమలు వస్తే దిగులు పడిపోకూడదండి, సంతోషపడాలి. నాకు దేవుడు ఒక మహిమ కిరీటాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు నాకు ఒక బలమైనటువంటి ఆయన యొక్క జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి శ్రమల్లో మనము సంతోషపడాలి. ఇవి కాదు శ్రమలు, చిన్న చిన్నవి కాదు శ్రమలు, ఇవి కాదు శ్రమలు. యేసయ్య పేరెత్తావా నిన్ను సంహరిస్తాము అని చెప్పినప్పుడు యేసయ్య గురించి తెలియచేయటానికి, యేసు ప్రభు సువార్తని తెలియచేయటానికి మనము ముందుకు వెళ్తాం. చూసారా, అదే గొప్ప శ్రమ. ప్రియులారా, మన గురించి కాదు మనం శ్రమ పడుతుంది. ఎవరి గురించి శ్రమ పడుతున్నామో? యేసయ్య గురించి శ్రమ పడుతున్నాం. వీఆర్ నాట్ ప్రొక్లైమింగ్ అబౌట్ మన గురించి చెప్పుకోవట్లేదు కానీ, మన గురించి మనం బోధ చేయట్లేదు కానీ, మన గురించి మనం తెలియజేసుకోవట్లేదు కానీ, మనకున్నటువంటి వాటి గురించి మనం తెలియచేయట్లేదు కానీ, మనము తెలియజేస్తున్నటువంటిది యేసయ్య గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి శిరచ్ఛేదనం చేయబోతారు, కొట్టబోతారు.
మనకు వీలైనంత వరకు మనం వారిని అడ్డుకునేందుకు ట్రై చేస్తాం. మనకు వీలు లేనప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకేమీ చేయలేం ప్రియులారా, మరణిస్తాం. వారినే హతసాక్షులు అని చెప్పంటారు. హతసాక్షులు అని చెప్పంటారు. ఆ హతసాక్షుల యొక్క ఆత్మలన్నీ కూడా సింహాసనము దగ్గర ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయబడి వారందరూ కూడా విమర్శ చేయటానికి వచ్చినటువంటి వారందరూ కూడా విమర్శ చేయటానికి ఆ ఆత్మలన్నీ ఒక చోట ఉంచబడ్డట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చదువుతూ ఉన్నాము. అయితే వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంతేకాకుండా ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వీరికి రెండో మరణం ఇంకేముండదు. మొట్టమొదటి మరణంలోనే వారు యేసు క్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షిగా మరణించారు. కాబట్టి వారు పరలోకానికి అర్హులుగా ఉండటానికి దేవుడు వారిని తయారు చేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరి, వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు వారు రాజ్యము చేయడానికి దేవుడు తన కృపను దయచేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు శారీరకమైనటువంటి శ్రమలు, మనమంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ఉంటాం. అసలు మన మీద చేయాలంటేనే ఈ పట్టణంలో ఎవరు కూడా ధైర్యం సహజంగా చేయరు. నేను ఇక్కడ పని చేస్తున్నానంటే అసలు నాకు విపరీతమైన గౌరవం టౌన్లో. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, గ్రామాలకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నిన్న ఒక కాలనీలో యానాదోళ్ళు అందరూ కలిసి ఒక చిన్న చర్చి షెడ్ని ఏర్పాటు చేసుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎస్టీ వాళ్ళందరూ కూడా వెంట్రుకలు కలెక్ట్ చేస్తారు ఇళ్ళ దగ్గర నుంచి. వెంట్రుకలు హెయిర్ ఉంటుంది కదా, లేడీస్ హెయిర్, దాన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి చిన్న చిన్న బుడకలు, చిన్న చిన్న పక్క పిన్నీసులు ఇచ్చి వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలో ఉన్నారు. వారందరూ కమ్యూనిటీలో ఉండి వారు ఒక షెడ్డును కట్టుకున్నారు. ప్రభువుని నమ్ముకున్నారు, షెడ్ కట్టుకున్నారు. అంతా ఓపెన్గా ఉంది చర్చి. పైన రేకులు వేసుకున్నారు. షెడ్డును కట్టుకుంటే ఆ వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి వారు వచ్చి ఇక్కడ షెడ్ తీసేసేయాలా మీరు? ఎవరు? అగ్రకులానికి చెందినటువంటి వారు. వాళ్ళు అనుకుంటారు మేము అగ్రకులం అని చెప్పి. మీరు ఇక్కడ షెడ్ తీసేసేయాలా, మీరు ఇక్కడ దీన్ని ఇక్కడ తీసేసేయాలా అని చెప్పి ఒకటేమైనంగా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. అయ్యా, మేము ఎంతో కష్టపడి కట్టుకున్నామయ్యా ఈ మందిరము. ఏదైనా వాన పడితే వరదొస్తే మేము ఇక్కడ తలదాచుకుంటానికి ఉంచుకున్నామయ్యా. మేము ఎంతో కష్టపడి కట్టుకున్నామయ్యా, దాన్ని కోల్చవాకండి అయ్యా అని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని బతులాడుతున్నారు. అయ్యా, ఏం చేయవాకండి అయ్యా, వదిలిపెట్టండి అయ్యా. ఏదైనా వర్షం పడితే వాన పడితే తుఫాను వచ్చినప్పుడు మేము ఈ షెల్టర్లో ఉంటామయ్యా. ఆదివారం రోజు మేము చేరి ప్రభువుని స్తుతిస్తామయ్యా, మమ్మల్ని విడిచిపెట్టండి అయ్యా, దయచేసి విడిచిపెట్టినాయి అని చెప్పి స్త్రీలందరూ కూడా గోజాడుతూ ఉంటే ప్రియులారా, నిజంగా క్రూరమైనటువంటి మనుష్యులు వారిని ఎంతగానో ఇబ్బందులకు గురి చేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ సహోదరి సహోదరులు గమనించినట్లయితే ఆ దినాలలో కూడా ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ దినాల్లో కూడా ఎంతోమంది వ్యతిరేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదివినట్లయితే, నా నిమిత్తమును మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసయ్య నిమిత్తమో హింసపడుతున్నారా?
యేసై నిమిత్తము నిందిస్తున్నారా? యేసై నిమిత్తము ఎన్నో రకాలుగా చిన్న భిన్నమైపోతా ఉన్నారా? యేసై నిమిత్తము యేసు ప్రభు వారు చెప్తున్నారు కదా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమో అధికమగును. మీరు ధన్యులు. అవన్నీ కూడా నిందలే, అపనిందలు, అబద్ధ సాక్ష్యాలు, ఎన్నో రకాలైనటువంటి మాటలు, ఆయన మీదకి రకరకాలైనటువంటి వారి మీదకి, యేసు ప్రభు మీద కూడా ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి మాటలు. నీవు యూదుల రాజువా అని చెప్పి హేళన చేసి ఆయన ఎన్నో రకాలుగా మాటలు రకరకాలుగా ఆయనను అని కొట్టి, కాలుతో కొట్టి, ఉమ్మేసి ఎంత భయంకరంగా హింసించి ఒక మనిషిని సంహరించారో ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఎంత భయంకరంగా హింసించారో. మరణం అనేది అంటే తొందరగా రాదు. ఆ మరణం ఏమైందనంటే హింసించి 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 ఆయన బాధపడి 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 ఒక 5 గంటలు, కొన్ని గంటలు బాధపడి మరణించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో యేసయ్య గురించి మనం జ్ఞాపకం చేసుకో. అంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ గ్రడ్జ్ అనేటువంటిది అంత భయంకరంగా వారు యేసయ్య మీద ప్రయోగించినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, చాలామంది యేసయ్య నిమిత్తము, నిజంగా నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలమధికము. ఇలాగ వారు మీకును పూర్వమంది ఉండిన ప్రవక్తలను హింసించారు. ఎంతోమంది ప్రవక్తలను కూడా హింసించారు. ప్రవక్తలే కానీ హింసించబడ్డారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం కొంత ముందుకెళ్ళినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి మనము చదివినప్పుడు, శరీర విషయమునందు ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనో అధికారులతోనో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చూసారా, మనం ఎవరితో పోరాడుచున్నాం తెలుసా? మనం ఎవరితో పోరాడుచున్నాము? ఎవరితో పోరాడుతున్నాం అనుకుంటున్నారు? మనము శరీరులతోనో, చూడండి అక్కడ మనం చూసినట్లయితే శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. మనము శరీరులతో కాదు, ప్రధానులతో పోరాడుతున్నాం. నా ప్రియ సహోదరి అధికారులతో పోరాడుతున్నాం. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాము. ఆకాశ మండున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం పోరాడనది శరీరులతో కాదు, అంధకార సంబంధమైనటువంటి వారితో, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం, దయ్యాలతో పోరాడుతున్నాం, ప్రధానులతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకే అంత పెద్ద వ్యక్తి చనిపోతే ఒక్క స్టేట్మెంట్ కూడా రాదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి. మనం మాత్రం ఓట్లేసి వాళ్ళని గెలిపించాలి. ఒక్క స్టేట్మెంట్, మేము మీతో ఉన్నాం, మేము మాలామాదిగోళ్ళతో ఉన్నాం, లేదా మేము ఎస్టీ వాళ్ళతో ఉన్నాం, లేదా మేము పలానోళ్ళతో ఉన్నాం, ఒక్క స్టేట్మెంట్ కూడా. ఇంకా అణగద్రొక్కాలనేటువంటి ప్రయత్నమే ప్రియులారా, గమనించండి. ఇంకా వీళ్ళని అణగద్రొక్కాలరా, వీళ్ళని నశింప చేయాలిరా, వాళ్ళ ఓట్ బ్యాంకే మనకు కావాలి. వాళ్ళకి మనం భరోసా ఇచ్చేదేం లేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది లేదు, వాళ్ళకు లోన్లు ఇచ్చేది లేదు, వాళ్ళకి ఏదో చేయాలని మనము తాపత్రయపడేది ఏమీ లేదు. వాళ్ళు అంతవరకే, ఆ రేషన్ కార్డు వరకే, ఆ వైట్ కార్డు వరకే, మహా అయితే ఆ మెడికల్ కార్డు వరకేరా వాళ్ళు. అంతకన్నా అభివృద్ధి చెందడానికి అవకాశమో.
కాలేజీలో సీట్లు రావు, ఎంతో భయంకరమైన సీట్లు వచ్చినా కానీ, పిల్లలు చదువుతున్నా కానీ ఎంతో వివక్షను వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి దినాలు ప్రియులారా. ఈ దినాలు ఎంతో పతన స్థితికి తీసుకొని పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వివక్షను చూస్తాం, అప్రెషన్ చూస్తాం మన పిల్లలకి. చాలాసార్లు చాలా పరిస్థితుల్లో నువ్వు చర్చికి వెళ్తావా, పలానా, ఓకే సరే చర్చికి వెళ్తారు, జాతమాట ఏమైద్ది? మాకన్నా అందంగా ఉంటారు మీరేమన్నా, మాకన్నా మంచి బట్టలు వేసుకుంటారు మీరేమన్నా, మాకన్నా చక్కగా పాడతారేంది మీరేమన్నా, మాకన్నా చక్కగా మాట్లాడతారేంది మీరేమన్నా. సొక్కలు కూడా ఉండవు కదరా మీకు వేసుకోవటానికి, పంచులు కట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళ మీద. మాకన్నా మా పిల్లలు లేదా మా కమ్యూనిటీ కన్నా మీరేమన్నా పెద్ద ఇదిగా ఉంటారా ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, కావాలని ఎంతోమంది క్రైస్తవుల మీద వివక్షను చూపుతున్నటువంటి పరిస్థితులను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అవును, అది కావాలనే ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కావాలనే ఏదో ఒకటి చేయాలి, కనబడకుండా చేయాలి, వాళ్ళ నాలికలు తెగగొయ్యాలి, వాళ్ళ పెదాలు కోసేయాలి. వాడు దాంతోనే కదా మాట్లాడింది, ఆ నాలుగుతోనే కదా, ఆ నాలుగునే కట్ చేయాలి. ఎంత క్రూరత్వం అంటే ప్రియ సహోదరి సహోదరులారా. ఎవడైతే డిబేట్ చేయటానికి ధైర్యం సరిపోదో, చేయలేక ఓడిపోతూ ఉంటాడో వాడే అలాగ పర్సనల్గా వస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేతనైతే డిబేట్ చేసుకోవాలి, డిబేట్లో గెలవాలి, పక్కకి వెళ్ళిపోవాలి స్టూడియోలో నుంచి, అంతవరకే. ఏదైనా సరే ఎంత భయంకరం ప్రియ సహోదరి సహోదరులారా. ప్రవీణ్ వాళ్ళ విషయం మీరు ఆలోచించినట్లయితే ఎంత ప్లాన్డ్గా దాన్ని చేశారు, ఎంత ప్లాన్డ్గా చేశారు. ఎన్ని రోజులు, దాదాపు 1 నెల రోజుల నుంచి దాని గురించి ఒక పక్క ప్రణాళికను ఏర్పాటు చేసి దాన్ని చేశారంట. చాలామంది చెప్తారు. ఎల్కే గారు అక్కడే ఉన్నారు, మృత్యుంజయ గారు మన ఒంగోలు ఆయనే పోస్ట్ మార్టం అప్పుడు అక్కడే ఉన్నాడు. పీటర్ పుట్టా గారు ఆయన అక్కడే ఉన్నాడు పోస్ట్ మార్టం చేసేటప్పుడు. వాళ్ళకి అర్థమైపోయిందంట అసలు పోస్ట్ మార్టం చేసేటప్పుడే. బండి పైన పడితే సైలెన్సర్ వచ్చి ఇక్కడ తొడ మీద పడితే, ఇక్కడ తొడ మీద ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్ ఏం కాలకుండా, ఏమీ లేకుండా, కాలు వెనక్కి ఇక్కడ ఏడో కండ కొంచెం కరిగిపోవటం ఏంటి, కరగటం 7 ఇంచెస్ లోపలికి ఆయన్ని కొట్టి కర్ర పెట్టి అక్కడ ఆ ప్రాంతంలో కొట్టి, చేతులంతా కొట్టి నల్లగా అయిపోయిన హ్యాండ్స్ మొత్తం ఇట్లా వచ్చేసేసి, 2 హ్యాండ్స్ ఇలా వచ్చేసేసి. మీరు చూసారా? చూడలేదు. మరీ నాటకీయంగా ఏమండి, కొవ్వూరు టోల్గేట్ దగ్గర వేరే వాడు డ్రైవ్ చేసుకుంటా వచ్చి, ఎంత భయంకరం, ఎంత దారుణం. ఏం చేశాడు పాపం ఆయన. పిల్లలు, వాళ్ళ పాపకి, పెద్ద పాపకి హార్ట్లో హోల్స్ ఉన్నాయి, బాగుండదు అమ్మాయికి. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఆయనకు ఒక డాక్టర్ గారు పరిచయం అయితే, ఆ డాక్టర్ గారు చెప్తే, ఆ డాక్టర్ గారు ఆయన దాన్ని సెట్ చేశాడంట, బాగా అయిందంట, ఇప్పుడు బాగానే ఉంటుందంట. చిన్న పాప, చాలా చిన్న అమ్మాయి, 17 ఇయర్స్, 11 ఇయర్స్, 15 ఇయర్స్, వాళ్ళిద్దరికి అంతే, 17 సంవత్సరాలు పెద్ద పాపకి. వాళ్ళ భార్య యవనస్తురాలు. వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు, ఆమె ధైర్యంగా ఉండొచ్చు, కానీ పిల్లలకు డాడీ కావాలి కదా, పిల్లలకు డాడీ కావాలి. ఎక్కడి నుండి తీసుకొస్తుంది వాళ్ళ భార్య? వాళ్ళ మమ్మీ ఎక్కడి నుండి తీసుకొస్తుంది? మమ్మీ, డాడీ ఉంటే ఈ కార్యక్రమం బాగు చేసేవాడు మమ్మీ అని అనరా పిల్లలు? 100 మందికి ఒక షెల్టర్ కట్టించాడండి ఆయన. 100 మందికి, రోడ్డు పక్కన ఉండేటటువంటి వాళ్ళకి 100 మందికి షెల్టర్ కట్టించి, మీరు ఇక్కడ ఉండండి, నేను ప్రతి నెలలో 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు ఇక్కడ అన్నం తినండి అని చెప్పాడంట. ఒకరిని పెట్టి వారికి రోజు అన్నం వండి పెట్టే విధంగా చేశాడంట ఆయన. డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్స్ అని 10 మంది 15 మందికి ఆయన యవనస్తులకి ట్రైనింగ్ యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటాడు. అక్కడక్కడ చిన్నగా, పెద్ద సభల్లో ఏం కాదు కానీ చిన్నగా 10 మందికి 15 మందికి చెప్తా, అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు. ఇక్కడే కాదు, నార్త్ ఇండియాలో కూడా పరిచర్య చేస్తాడు.
విధవరాళ్ళకి నెలకు దాదాపు ఒక 50,000 రూపాయలు ఇస్తాడు. నాకు తెలిసిన మా హగ్గై లీడర్షిప్ కాన్ఫరెన్స్ దానికి ప్రతి సంవత్సరం 50,000 ఇస్తాడు. నేనుండే దాంట్లో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఒక 12 మంది 13 మంది పిల్లలు ఉంటారంట. మీకు ఎంతమంది పిల్లలు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అడుగుతుంటే నాకు 14 మంది పిల్లలు అని చెప్పాడు. 14 మంది పిల్లలు ఏంటంటే ఇద్దరేమో నా సొంత పిల్లలు, మిగతా 12 మంది నాతో పాటు ఉండేటటువంటి పిల్లలు. మేమేం తింటే వాళ్ళు అదే తింటారు. హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది, యుఎస్లో ఒక ఆఫీస్ ఉంది, సాఫ్ట్వేర్ ఆఫీస్. లంచ్ టైం అనగానే అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవాలంట. బయట ఉన్నటువంటి వాచ్మెన్తో సహా అందరూ ఒకేసారి భోజనం చేస్తారంట, ఒకే టేబుల్ మీద భోజనం చేస్తారంట. దెర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్. CEO అని కానీ, డైరెక్టర్ అని కానీ, టీమ్ లీడర్ అని కానీ డిఫరెన్షియేషన్ ఏమి ఉండదంట. అందరితో కలిసి భోంచేస్తాడంట. ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా అందరూ కలిసి ఒకటే తింటారంట. చూడండి ప్రియులారా, వాట్ ఈస్ ఎ టెస్టిమనీ. ఎంత టెస్టిమనీ. ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆయన మీరేం చూశారు ఆయన్ని, ఆయన ఎంతోమందికి సహాయం చేస్తాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అమెరికాలో ఆయన సంపాదించింది తీసుకొని వచ్చి ఇండియాలో సేవ చేశాడని చెప్తా ఉంటే ఎవరు చేయగలరు ఆ విధంగా? ఎక్కడికైనా పిలిచినప్పుడు డబ్బులు కూడా తీసుకోడు, వస్తాడు. మహా అయితే ట్రావెల్కి అయితే ఒక 500,000 రూపాయలు అయితే అవి తీసుకొని వెళ్తుంటాడు, అంతేగాని అంతకన్నా రూపాయి ఎక్కువ తీసుకోడు. ఎవరికి తెలియకుండా ఒక చాప కింద నీరులాగా విస్తారమైనటువంటి పరిచర్యం చేశాడు. అందుకే వాళ్ళ భార్య అంది, ఆయన రేస్ అయినా కంప్లీట్ చేశాడు అంది. ఆ టీవీ యాంకర్ అమ్మాయి పేరు ఆత్మయ్య ఏదో పేరు ఉంది. అమ్మాయి అడిగింది, అమ్మాయి ఎప్పుడు ఆ జెసికా పక్కనే ఉంటుంది, అడిగింది, అక్క ఇంతకు ధైర్యంగా ఉన్నావు ఎట్లా అక్క అంటే, మీ అన్న ఆయన పరుగుని కడముట్టించాడమ్మా, కాబట్టి ఆయనకు జీవకిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అందుకే ఆయన వెళ్ళిపోయాడమ్మా అని చెప్పిందంట. నిజంగా ప్రియులారా, గమనించినట్లయితే ఏదైనా సరే అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది. మనందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఒక మనిషిని క్రూరంగా సంహరించి కొట్టి, చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అంత భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. నిజమే, యేసు ప్రభు కొరకు హతసాక్షులుగా అయ్యారు. వాట్ అబౌట్ ద ఫ్యామిలీ? ఆయన ఇంకా చేయాల్సిన పరిచర్య ఏంటి? ఎంతమంది ఆయన వల్ల కొన్ని కోల్పోయినటువంటి వారు ఉంటారు, ఎవరు చేస్తారు మీకు తర్వాత అని ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ను దేవుడిచ్చినట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గో టు అదర్ సిటీ అని యేసు ప్రభువారు చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోవుడి, మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణముల్లో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి వాళ్ళు సంచారం చేశారు. ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వాళ్ళు దేవుని యొక్క సువార్తను తీసుకెళ్లారు. వాళ్ళ మోటో అంతా ఒక్కటే. ఏంటి అని చూస్తే యేసయ్య గురించి మనం చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, 1వ వచనంలో నుంచి మనం గమనించినట్లయితే అక్కడ నిజంగా ఆ కాలమందు ఈ యొక్క పౌలు ఇంకా దేవుని యొక్క సువార్తను చేయటం మొదలుపెట్టాడు. ఎంతోమందిని యేసయ్య వైపునకు తిప్పినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. పౌలు గారు ఎంతగానో సువార్తను ప్రకటించాడు. కాబట్టి మీరు కూడా ఒక ఛాలెంజింగ్ లైఫ్ని మీరు కలిగి ఉండండి. ఎప్పుడు మన మీదకి విపత్తు రాబోతుందో మనకెవ్వరికీ తెలియదు. అలాంటి పరిస్థితులలో ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమందికి మార్గము చూపించవలసినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. నశించిపోతున్నారు ప్రజలందరూ, చాలామంది నశించిపోతున్నారు. వారి కొరకు ఎన్నో రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని బలపరుస్తూ వారిని దేవుని వైపునకు నడిపిస్తూ ఉన్నటువంటి దైవజనులు ఎంతోమంది నిశ్శబ్దంగా చనిపోతూ ఉన్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కరోనా సమయంలో ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది దైవజనులు మరణించారు కరోనా సమయంలో. ఇప్పుడు మన యొక్క రాష్ట్రము
రెండవ మణిపూర్గా తయారవటానికి సిద్ధమవుతూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ట్రైలే, ఒక ట్రైల్ వేశారు. క్రిస్టియన్స్ రియాక్షన్ ఎట్లా ఉంటుందని ఒక ట్రైలు వేసి చూశారు అంతే. ఇంకా ముందు చాలా భయంకరమైనటువంటి దినాల్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. మీరు మేల్కొని క్రైస్తవులైనా, విశ్వాసులైనా, దైవజనులైనా ఎవరైనా సరే మేల్కొని నిలబడగలిగి మన వాయిస్ మనం తెలియచేసినప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని ఒక కంట్రోల్లో ఉంచగలిగే విధంగా మనం ఉంటామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా మనము ఎంతగానో చాలామంది మనకు తెలిసి తెలియక చాలామంది విపత్తులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు, చాలామంది ఎదుర్కొంటున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మనందరిని దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా రాష్ట్ర పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 3వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలు. పరిస్థితులన్నీ అనుకూలపరచండి ప్రభువా, నీకు వందనాలు. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దర్శించి దీవించండి ప్రభువా. వారి కష్ట సుఖాలలో, వారి సమాధానమైనటువంటి జీవితాల్లో ప్రభువా మీరు వెలుగుని కురిపించమని కోరుకుంటూ ఉన్నాము. సహాయం చేయండి. వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, నాయన ఇంకా నా తండ్రి చిన్నపిల్లలు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు అందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన వారిని కృపలో జ్ఞాపకం చేసుకొని వారి చదువులన్నింటిలో, ఉద్యోగాలన్నింటిలో మీరు సహాయం దయచేయండి. వివాహ కార్యక్రమాల్లో మీ తోడ్పాటు దయచేయండి ప్రభువా. ఈ యొక్క శ్రమణ దినాలలో ప్రభువా మరలా రేపటి నుంచి మేము ఆన్లైన్లో మార్నింగ్ టైంలో మేము పార్టిసిపేట్ చేయబోతూ ఉండగా మాకు తోడ్పాటు దయచేయండి. మీకు వందనాలు ప్రభువా. అయ్యా నా వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్య బలహీనతను వారిని దూరపరిచి కావలసిన శక్తి బలంతో మీరు నింపి ఆయురారోగ్యాలు దయచేసిన అతన్ని మీరు బలపరుస్తారని నమ్ముతూ ఉన్నాం. సహాయం చేయండి. నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా నా తండ్రి నాయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘపు అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. అంతకంతకు అభివృద్ధి దయచేయండి. మీకు స్తోత్రాలు నా తండ్రి. సంఘంలో ప్రభువా నాది ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి ప్రభు. ప్రతి బిడ్డను యేసు నామములో మీరు స్వస్థపరచండి ప్రభువా. వారి ప్లాన్స్, వారి ప్రణాళికలు నా తండ్రి మీరు సిద్ధింపు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. వారి అక్కరతలన్నీ మీరు తీర్చండి, అవసరతలు తీర్చండి ప్రభువా. కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, సంతోషము దయచేసి ప్రభువా. ఈ ముందు దినాల్లో నిన్ను ప్రభువా నా తండ్రి నాయన సొంత రక్షకునుగా అంగీకరించి ముందుకెళ్లే విధంగా ఉండడానికి మీరు సహాయం చేయమని కృపల వర్ధిల్లింప చేస్తారని మరలా కలుసుకునేంత వరకు మీ దేవదూతల కాపుదలు దయచేయం. ఈ నెలలో బర్త్డే జరుపుకున్నటువంటి ఆయన నా తండ్రి బిల్లుని బట్టి, శారాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనొచ్చు. వారిని మీ పరిచయంలో వాడుకోమని చింతలను కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించి ప్రభువా నీ కృపల వర్ధిల్లింప చేయమని, అలాగే ప్రభువా మా సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, ఆయన నా తండ్రి యవనస్తులు, చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చదువుల్లో మెరుగైనటువంటి చదువు, ఆయన నా తండ్రి మెరుగైనటువంటి నా తండ్రి ఫలితాలు వారు పొందుకునే విధంగా ఉండడానికి సహాయం చేయండి. నన్ను బ్లెస్ చేయండి ప్రభువా. నీకు వందనాలు. ఉద్యోగస్తులను బ్లెస్ చేయండి ప్రభువా. వారి ఉద్యోగాలను దీవించండి ప్రభువా. వారికి ప్రమోషన్స్ దయచేయండి ప్రభువా. నా తండ్రి నాయన మంచి ఉద్యోగాల్లో నెమ్మది దయచేయండి. ఇంకా నా తండ్రి ఆర్థికంగా బలపడటానికి మీరు సహాయం చేయండి. అభివృద్ధి దయచేయండి ప్రభువా. నా తండ్రి ఆస్తికర్తలుగా చేయండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఒక లిమిట్లెస్ బ్లెస్సింగ్స్ నా తండ్రి మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి ప్రత్యేకమైనటువంటి మీ యొక్క మహిమ, మీ ప్రభావం మా మీద ఉంచుతారని నమ్మచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించుము. మమ్మల్ని శోధనలను తేక దుష్టిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము, ఐక్యత ఇది మొదలుకొని మనకు, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు, లోక పరిశుద్ధులకు ఇది మొదలుకొని సదాకాలము తోడయుండి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.